హలో అండి, నమస్తే. నేను అనూష. ఇవాల్టి వీడియోలో బెల్లంతో చేసే సున్నుండలను చేసి చూపించబోతున్నాను. చాలా తక్కువ నెయ్యితోనే చాలా టేస్టీగా ఉండే ఈ సున్నుండలని చాలా సింపుల్గా ఒక 4 స్టెప్స్తోనే ఈజీగా చేసేయచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ మినపప్పులో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి చాలా సింపుల్గా ఈ సున్నుండలు తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ ముందుగా ఒక గ్లాస్ నేను మినపప్పు తీసుకున్నాను. ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులో ఈ మినపప్పును వేసుకొని ఈ మినపప్పుని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ రంగు మారేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగుతున్నప్పుడు వీటి నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది. ఇలా బాగా వేగడానికి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. సో వీటిని బాగా వేయించిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని సేమ్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. సో ఇదే క్వాంటిటీలో మనం ఎన్ని కేజీల సున్నుండలైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మినపప్పుని కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇలా బియ్యాన్ని యాడ్ చేయడం వల్ల మనం సున్నుండలు తినేటప్పుడు పంటికి చుట్టుకోకుండా ఉంటాయి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని సగం క్వాంటిటీని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ సగం క్వాంటిటీలో మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకోవాలని చెప్పాను కదా. సో ఈ బెల్లాన్ని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకున్న తర్వాత మరి కొంచెం కావాలనుకుంటే నెయ్యిని యాడ్ చేసుకొని ఈ మొత్తం పిండినంతా కలుపుకొని లడ్డూలాగా చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ సున్నుండలు రెడీ అవుతాయండి. చాలా సింపుల్గా ఈజీగా ఎంత క్వాంటిటీలో కావాలంటే కూడా చేసేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.